వినపడుతుందా అందరికి మాట్లాడుతుంటే? చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే ఓకే, నైస్ నైస్. హౌ ఇస్ ద జోష్? సూపర్. ఓకే, నైస్ నైస్ నైస్. థ్యాంక్ రిజల్ట్స్ వచ్చి 5 days అయినా అసలు ఏంది అసలు యూ సో మచ్ ఫర్ హ్యావింగ్. ఇంకా ఎక్కట్లేదు, గవర్నమెంట్ వచ్చింది, మనం ఫామ్ చేసాం అనేది ఇంకా ఇంకా ఎక్కట్లా, బ్రెయిన్ కి ఎక్కట్లేదు, ఇంకా ఫైటింగ్ మోడ్ లోనే ఉన్నాం. వీడియోస్ అలా ఇంత మంచి రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ప్రజలైతే చాలా చాలా కోపంగా ఉన్నారని అయితే తెలుసు కానీ, బట్ ఇంత 21 out of 21, 2 out of 2, 164 out of 175 అంటే జగన్మోహన్ రెడ్డి అన్నది జనాలు ఖచ్చితంగా పాటించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో వై నాట్ 175 అని, కొంచెం ఒక 11 మిస్ అయినాయి. వై నాట్ 175 అని మనకి చెప్పినట్టుంది జగన్మోహన్ రెడ్డి, వై నాట్ 175 టు కూటమి అని. సో చాలా మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఈ మ్యాండేట్ వల్ల ఇంకా బాధ్యత పెరిగింది మనకి. ఒక సెలబ్రేషన్స్ చేసుకోవటమే కాదు, మనం ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేశామో అవన్నీ కూడా 100% ఫుల్ఫిల్ చేసే విధంగా మనందరం కూడా సపోర్ట్ చేయాలి. మీరు కూడా ఎన్ఆర్ఐస్ చాలా సపోర్ట్ చేశారు పార్టీకి, చాలా 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 బ్లడ్ పెట్టి పనిచేశారు మీరు కూడా. అంటే ఎక్కడో దేశంలో ఉంటూ పార్టీ పట్ల, మన పుట్టిన ప్రాంతం పట్ల, మన తెలుగు రాష్ట్రాల పట్ల ఎంతో ప్రేమతో ఒక ఓటు వేయడం కోసం 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని 20 days సెలవులు పెట్టుకుని, 1 month సెలవులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి వర్క్ చేసి పార్టీకి సపోర్ట్ చేసి, అన్ఫార్చునేట్లీ కొంతమంది అయితే చనిపోవటం కూడా జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మా డీపెస్ట్ కండోలెన్సెస్. ఈ సందర్భంగా అక్కడ ఉన్న నా తోటి జన సైనికులందరికీ చెప్తా ఉన్నా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా పార్టీ గుర్తిస్తుంది, వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకుంటాం. ఆయన ఎవరైతే చనిపోయారో రాజా గారు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా పార్టీ అండగా నిలబడుతుంది. మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ మీరు అండగా నిలబడాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కూడా ఈ విజయాన్ని మేము తలకు తీసుకోవట్లేదు, మేము ఈ విజయాన్ని ఒక బాధ్యత కింద తీసుకుంటా ఉన్నాం. ఇది కక్ష సాధింపు చర్యలకి సమయం కాదు. కేవలం ఏదైతే మనం ప్రామిస్ చేశామో, ప్రజలు మనల్ని నమ్మి ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో దానికి తగ్గట్టుగా మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఇప్పుడు మీరందరూ కూడా ఎంతో భయపడ్డారు అక్కడ ఉండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీదకి వచ్చేస్తున్నాడు, మనుషుల మీదకి వస్తున్నాడు. మీరు అక్కడ ఉన్నా కూడా ప్రశాంతత లేదు మీకు. సో ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి పరిస్థితుల్లో మొత్తం స్టేట్ అంతా వన్ సైడ్ గా ఒక తాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి వాళ్ళు బలంగా నమ్మారు. నమ్మి మనకు మ్యాండేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 5 సంవత్సరాలు. ఎందుకంటే ఈ కూటమి అనేది ఒక 10 సంవత్సరాలు ఉంటే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే నేను మొన్న రీసెంట్ గా యుఎస్ రావటం జరిగింది ఒక వెకేషన్ కోసమని. వచ్చిన తర్వాత నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అక్కడ ఉన్న పరిస్థితులకి, మనకి ఇక్కడ బ్యాక్ ఇన్ ఇండియా మనకున్న పరిస్థితులకి. సో అమెరికా లాగా ఇండియా కూడా అవ్వాలంటే పొలిటీషియన్స్ లో ఎంత కమిట్మెంట్ ఉండాలి, మన మైండ్ సెట్ లో ఎంత చేంజ్ రావాలి, మన ఆలోచన విధానంలో ఎంత చేంజ్ రావాలి అనేది నాకు కొన్ని సిచ్యువేషన్స్ చూసి నాకు చాలా బాధ వేసేసింది. యుఎస్ చూసి జలస్ వేసింది ఫస్ట్. అంటే కొంచెం జలస్ గా ఫీల్ అయ్యా నేను. కొన్ని అక్కడ ఉన్న పబ్లిక్ లైబ్రరీస్ కానీ, అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కానీ, అక్కడ ఉన్న రోడ్స్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత అరే మన పొలిటీషియన్స్ ఇందులో ఒక 10% చేసినా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బేసిక్ కమ్యూనిటీస్ లేవు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కడతారంట. మనకి ఇక్కడేమో ఓన్లీ అవుట్ ఆఫ్ 130 crores ఓన్లీ 2% పీపుల్ వి పే ట్యాక్సెస్ హియర్. సో అంటే భారతదేశం కూడా అంటే బెస్ట్ టాలెంట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, యుఎస్ వెళ్ళిపోతుంది, అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో అంతా సచ్చుపుచ్చుగాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి పార్టీలో చేరి మన దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టించుకుని పీక్కు తింటా ఉన్నారు. సో ఈ మన దేశం కూడా ఇలా అభివృద్ధి చెందాలంటే, ఇంకా అంటే 75 years అయింది ఇండిపెండెన్స్ వచ్చి, మనకి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయాం మనం. ఇంకా అభివృద్ధి చెందింది అని ఎప్పుడుకి మనం చెప్పుకుంటాం. ఈ ఫెసిలిటీస్ అన్ని నా దేశంలో ఎప్పుడు వస్తాయి, నా రాష్ట్రంలో ఎప్పుడు వస్తాయి? యాజ్ ఏ పొలిటీషియన్ గా నేనేమి మార్పు తీసుకురాగలుగుతాను, నేనేమి సలహాలు సూచనలు ఇచ్చి అందులో 1% నేను మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నించినా కూడా
చాలా చాలా బిగ్ చేంజ్ అనేది నేనైతే బలంగా నమ్మాను. దానికి తగ్గట్టుగానే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి సెల్ఫ్ ఎజెండా లేకుండా, ఓన్లీ స్టేట్ ఎజెండాగా, పార్టీ ఎజెండాగా చెయ్యాలని అయితే నేనైతే నిర్ణయించుకుని బ్యాక్ టు ఇండియా రావటం జరిగింది. సో మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. మీ సెలబ్రేషన్స్ చూస్తా ఉంటే మీరెంత కష్టపడ్డారు, మీరెంత కోరుకున్నారు మన రాష్ట్రంలో గవర్నమెంట్ రావాలని, మన ప్రభుత్వం రావాలని మీరెంత బలంగా కోరుకున్నారు అనేది కూడా నాకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా ఒక పద్యం గుర్తొస్తా ఉంది, తెలుగులో చిన్నప్పుడు చదువుకున్నది. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమన్నా, పొగడ్రా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం అని. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా మన మన జాతి తాలూకు ఆ గౌరవాన్ని, మన తెలుగు జాతి తాలూకు ఆ గౌరవాన్ని మీరంతా ఎప్పటికప్పుడు నిలబెడతానే ఉన్నారు. చాలా 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 హ్యాపీగా ఉంది. మీరంతా పార్టీ మోడ్ లో ఉన్నారు. నేను ఎక్కువ స్పీచ్ ఇచ్చి నేను మిమ్మల్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. ఈ సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసిన వ్యాంకూవర్ టీం మొత్తానికి, టోటల్ ఎన్ఆర్ఐ జనసేన టీం మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ బాలా గారు. Thank you, Kiran. Thank you. Okay. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ. పవన్ కళ్యాణ్ ఒకసారి అందరం గట్టిగా చెప్పు. చెప్పండి. అరే కరెక్ట్ డిస్కరెక్ట్ అయింది. అర్రే అయిందే పవన్ డిస్కషన్. కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలి అని చెప్పండి. Cut out.